ఇదిగో చూస్తున్నావా కూరగాయలు మన వీధి సెంటర్లో దోసకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అదిగో చూసిన మొత్తం లెక్క పెట్టి చేశాను. అయితే ఒక పేరు పెట్టేస్తానయ్యా కోతికి. మనిషికి ఒక పేరు ఉంటుంది కదా, అలాగా కోతికి ఒక పేరు పెట్టాలి. అయితే మన కాలనీ సెంటర్లో యాదమ్మ గారు, అరే ఓ యాదమ్మ, పేరు బాగోలేదు బాబు, సినిమాలో పేరు పెట్టాలి. చిల్లర కొట్టు చిట్టమ్మ గారు. కూరగాయలు మొత్తం పడిపోయినా అరే మెల్లిగా బాబు, మెల్లిగా అది మెల్లిగా. మన కాలనీ సెంటర్లో కూరగాయలు కూడా అమ్ముకొని వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయండి, ఇదిగో కరెక్ట్ మోసుకొని పోవాలయ్యా. వస్తుంది వస్తుంది, ఒక్కసారి పిల్లలు గట్టిగా కాల్చుకోవటమా. బర్రెలు కాసుకొస్తుంది అప్పుడు అవి అది మన సెంటర్లో మెల్లిగా పిల్లలు గట్టిగా. హలో రావాలి సార్, మన కాలనీ సెంటర్లో సార్లు మేడం అందరూ పిల్లలు మీరందరూ రావాలి, మీరందరూ చూడాలి సార్. కరెక్ట్ చేయాలి బాబు. సొప్పలు పడాలి మా పిల్లలు గట్టిగా, సొప్పలు పడాలి. మెల్లిగా మన బజార్ సెంటర్లో మెల్లిగా అది రావాలి. పెద్దబ్బాయి ఇంకా పాజిటివ్ గట్టిగా కాల్చుకుంటాం. హలో వాడు బ్రహ్మానందము గట్టిగా చెప్తాడు, ఆ ఉత్సరిగా ఉన్నాడా లేదే నేను అడిగేస్తాను. తమ్ముడు బ్రహ్మానందం గారు, అయ్యా తమ్ముడు, హలో బ్రో, అలా ఉత్సరిగా ఉన్నావు కదా కాలనీ సెంటర్లో. నువ్వు ఏం చేయాలంటే అదే గరిని గట్టిగా తిప్పాలి, చేతులు పట్టుకొని గట్టిగా తిప్పాలి, ఫాస్ట్గా గట్టిగా తిప్పావా కర్రని? అయ్యా చూసినవా, కర్రె తిప్పు అంటే పెట్టుతా అంటుందయ్యా. అరే కాదయ్యా బాబు, తిప్పుతాడంట. ఓ కర్రెని గట్టిగా తిప్పుతాడా? అయితే మీ పిల్లలు అదిగో మీకోసం జోకర్ వచ్చింది. ఒకసారి పిల్లలు గట్టిగా సఫలు కొట్టాలి. అది పట్టి వాడు వచ్చి అవును చాలా పైన చూసిన గట్టిగా కర్రె చెప్తాడని నేను అనుకుంటే రెండు కాళ్ళు సందుల కర్రె పట్టుకుని చంగ ఎత్తుకున్నాడు అయ్యా. అరే కాదయ్యా, రేసు గుర్రం అనుకున్నాడు. ఓ రేసు గుర్రం సవారి అనుకున్నాడు. అవునవునవును. అయితే రేసు గుర్రము మన కాలనీ సెంటర్ లో మీరు ముగ్గురు మైదానం వచ్చేస్తున్నా. ఇప్పుడు సర్కస్ లో పనితనం వచ్చి పెడతాను. ఒక అమ్మాయి రావాలి, ఒక్కొక్క పనితనము 32 ఐటమ్లతో పనితనం వచ్చి పెట్టాలి. అమ్మాయి ఏం తప్పించుకొని రావాలండి. కర్ర చెప్పని